ఆత్మ నమస్తే ఎవ్రీవన్. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు, కూరగాయలు, ఐరనింగ్, గ్రాసరీస్, ఇలా లెక్కలేనన్ని ఖర్చులు అయిపోతున్నాయి అని బాధపడుతున్నారా? ఎక్కడెక్కడైతే పేమెంట్ చేయాలో అక్కడ బాధపడుకుంటూ పేమెంట్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. మనం ఎప్పుడైతే బాధపడుకుంటూ పేమెంట్ చేస్తామో మనము ఆ నెగటివ్ ఎనర్జీని పంపిస్తున్నాము. సో అలా కాకుండా ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉంచుకోండి. మన దగ్గర ఉన్నది కాబట్టి మనము వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సర్వీసెస్ తీసుకుంటున్నాము. సో మనం ఒకళ్ళకి ఇచ్చే పొజిషన్లో ఉన్నాము కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సర్వీసెస్ తీసుకుంటున్నాము. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కానీ కూడా దానికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వండి. అది ఎలాగా నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు దానికి ప్రేయర్ చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బులకి ఫస్ట్ ప్రేయర్ చేయండి. మీరు గూగుల్ పే చేయండి, ఏదైనా కానివ్వండి. చేస్తున్నప్పుడు మేము ఏ డబ్బులైతే ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ డబ్బులు వాళ్ళకి సదుపయోగపడుతున్నాయి, మళ్ళీ ఆ డబ్బులు మల్టిప్లై అయ్యేసి మా దగ్గరికి వస్తున్నాయి అనేసి మీరు ఈ ఇంటెన్షన్తోని మీరు పేమెంట్ చేయండి. ఏదో ఒక దేవుడి పేరు తీసుకొని ఆ పేమెంట్ చేసేసేయండి. అప్పుడు మనకి అది చాలా మంచిగా మల్టిప్లై అయ్యేసి మన దగ్గరికి డబ్బులు వస్తాయి. సో నెక్స్ట్ టైం డబ్బులు పే చేసినప్పుడు బాధపడకుండా సంతోషంగా పే చేయండి. లక్ష్మీ అమ్మవారు కూడా సంతోషంగా మన దగ్గరకు వస్తారు. ఆత్మ నమస్తే ఎవ్రీవన్.